జిమ్ము చేసుకుంటా కింద పడి ముక్కుకు గాయమై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తన మనమడు కల్వకుంట్ల హిమాంశును పరామర్శించడానికి కల్వకుంట్ల దొర కేసీఆర్ గారు అయితే మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుండి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి వచ్చి తన మనమన్ని అయితే పరామర్శించి వెళ్ళడం జరిగింది. మనం చూసినాం గతంలో, సరే తన కుటుంబ సభ్యులు కాబట్టి పరామర్శించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సారే కావాలంటున్నాయి తెలంగాణ పల్లెలని ఎక్కడ పోతే అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు అయితే చెప్తున్నారు. మరి సారే కావాలన్నప్పుడు వ్యక్తులు మీరు కేవలం మీ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితేనే సార్ బయటికి వస్తాడా? 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు మనం గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం మాసాయపల్లి దగ్గర ఒక రైలు స్కూల్ బస్సుని ఢీకొట్టి దాదాపు 20-30 మంది అమాయకమైనటువంటి చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతే కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 60-70 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతే కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఇంకా చాలా ఘటనలు ఉన్నాయి. ఇటీవల మనం తీసుకున్నట్లయితే పటాన్చెరు దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీల పేలుడు సంభవించి అక్కడ కూడా దాదాపు 7-8 మంది ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. వాళ్ళను కూడా పరామర్శించినటువంటి పాపాన పోలేదు. తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరుల కుటుంబాలను పరామర్శించలేదు. తెలంగాణ కోసం తమ రక్తాన్ని సైతం దారగా పోసి కొట్లాడినటువంటి గద్దరన్న లాంటి వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎర్ర టెండర్ల ప్రజాభవన్ గేట్ల ముందు 3-4 గంటలు వెయిట్ చేయించినటువంటి ఘనత ఈ దొరది. కేసీఆర్ గారు కేవలం కుటుంబం అంటే మీ కుటుంబమేనా, మీ నలుగురు మాత్రమే కుటుంబమా? ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ప్రతిపక్ష నేతగా ఉంటున్నావు. 4.5 కోట్ల మంది ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతోని ప్రతి నెల నీకు కొన్ని లక్షల రూపాయలు జీతం కింద వస్తున్నది. నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నందుకు ఒక్కనాడు కూడా అసెంబ్లీకి రావు, ప్రజల సమస్యల మీద మాట్లాడవు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వవు. మరి నీవెందుకు, నీ అవసరం ఏమున్నది? నీ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు. ఇక మరి నిన్ను ఎందుకు కోరుకుంటాయి ప్రజలు? తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చేయండి. ప్రతి దాన్ని విమర్శన చేస్తున్నారని అనకండి. ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయలు పెట్టి తెచ్చిననేటటువంటి పెద్ద మనిషి ఇంతమంది ఇన్ని ప్రమాదాలు జరిగి తెలంగాణలో ఏ ఒక్క ఘటన దగ్గరికి వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించని నీవు, నీ కుటుంబ సభ్యులకు ఏం కాకుండా ముందే ఏదో చిన్న గాయం అయితేనే నీవు ఏకంగా ఎర్రబాలి నుంచి కార్లు వేసుకొని కాన్వాయిలు వేసుకొని వస్తున్నావంటే ఇక నిన్నేమన్నా చెప్పండి. చూడండి ఎట్లా వస్తున్నాడు ఈరోజు. అయ్యగారిని మనం చూసుకున్నట్లయితే ఇట్లా విలాసవంతమైనటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లల్లో మొత్తం సెక్యూరిటీని పెట్టుకొని ఇట్లా వాన పడుతుంటే కూడా వచ్చి వాళ్ళ మనమన్ని అయితే పరామర్శించడానికి వచ్చాడు. మంచిదే, కాదనం మేము, దాన్ని ఏం తప్పు పట్టం. కానీ తెలంగాణ ప్రజలకు కూడా ఏమైనా జరిగినప్పుడు ఇదే రకంగా మీరు వచ్చి పరామర్శిస్తే చాలా బాగుంటుంది. సారే కావాలి కారే కావాలని గప్పాలు కొట్టకం కాదు. ఆ సారు వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఉన్నదో దాని గురించి కూడా కొంత మాట్లాడి ఆ సమస్యల మీద కూడా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఇక నిన్నెవరు అడిగే పరిస్థితే ఉన్నది. ఇప్పటికే మర్చిపోయారు సారు నిన్ను. ఇట్లుంటుంది అన్నట్ల దొరగారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులు, మిగతా కుటుంబాలు లేవు.